బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పహల్గామ్ ఉగ్రదాడి భారత్ పాకిస్తాన్ మధ్య ప్రకంపనలు రేపుతోంది. ఇరు దేశాల మధ్య ఇప్పటికే యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఏ క్షణంలో యుద్ధం జరుగుతుందో చెప్పలేం. అయితే తాజాగా ఒక కీలక అప్డేట్ వెలుగులోకి వచ్చింది. 48 గంటల్లో పాకిస్తాన్ పై భారీ దాడి జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భారత్ కు మద్దతుగా రంగంలోకి ఇజ్రాయెల్ మొసాద్ టీం దిగినట్లు తెలుస్తోంది. అత్యాధునిక టెక్నాలజీ సాయం అందిస్తోందని, పాకిస్తాన్ లో భారీ విధ్వంసానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు ఐరన్ డోమ్ టెక్నాలజీని సైతం భారత్ కు అందిస్తున్నట్లు తెలుస్తోంది. విదేశాల్లో స్పెషల్ ఆపరేషన్స్ నిర్వహించడంలో మొసాద్ టీం మంచి గుర్తింపు తెచ్చుకుంది. మరోవైపు ఇండియన్ ఆర్మీ ఎక్స్ లో సంచలన పోస్ట్ చేసింది. ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామంటూ పేర్కొంటూ జవాన్లు విన్యాసం చేసే దృశ్యాలను షేర్ చేసింది. దేనికి భయపడ్డం, ఏది మమ్మల్ని ఆపలేదు, ఎప్పుడూ సిద్ధమే అంటూ తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు తూర్పు నావికాదళం సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో విశాఖలో నేవీకి సన్ రైజ్ ఫ్లీట్ కు ఆదేశాలు జారీ అయ్యాయి. తూర్పు నావికాదళపతి వైస్ అడ్మిరల్ పెందార్కర్ ప్రస్తుత పరిస్థితిని సమీక్షించారు. సముద్ర మార్గంలో పెరుగుతున్న ఉద్రిక్తతలను దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచనలు చేశారు. ఇక అంతేకాదు, ప్రస్తుతం అత్యవసర పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో యుద్ధ నౌకలు, సబ్మెరైన్లలో పనిచేస్తున్న సిబ్బందికి సెలవులు రద్దు చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు సముద్ర తీర ప్రాంతాల్లో భద్రతా బలగాల కదలికలపై తూర్పు నావికాదళపతి స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇక అరేబియా మహాసముద్రంలో భారత నౌకాదళం అత్యాధునిక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ INS విక్రాంత్ మోహరించడం ప్రాధాన్యం సంతరించుకుంది.